ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో అభివృద్ధి పనులను తమ సొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లకే ప్రాధాన్యత ఇస్తూ ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్లను పట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలిస్తే అర్థమవుతుందని, ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన వారికి తప్ప మిగతా ఎవరికి పనులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా హాలులో ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పడమటి మమతారెడ్డి, కొమతం శ్రీను, మద్దెల మంజుల, బుడిగి లింగస్వామి, ఆవుల నరసింహ, దాసరిగుడి, దాసరెడ్డి గూడెం సర్పంచ్ రాపోలు గోపి సందర్భంగా ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించిన నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అన్ని రంగాలలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి గ్రామ పంచాయతీలోని మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలు గుర్తించి తక్షణమే పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అయితే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సర్పంచులు కూడా మరి వాళ్ళ కొంత సమయం, ఈ అవగాహన సమయం పడుతుంది. తర్వాత పూర్తిగా వాళ్ళ గ్రామ స్థాయిలో ఇక్కడ ఒక ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉంటుందో ఇంకా సర్పంచ్కి ఏంటంటే ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. ఆ గ్రామ ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు, ప్రతి ఒక్కరు ఏంది వాళ్ళతోటి పరిచయాలు ఉంటాయి. మరి వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు కూడా నేరుగా వచ్చి ప్రశ్నిస్తారు. సో ఎక్కువ జవాబుదారీ సర్పంచ్కే ఉంటుంది. కాబట్టి ఆ సర్పంచులు మరి గట్టిగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మరి దానికి ఆడ ముఖ్యంగా ఊర్లలో ఉన్న ఆ వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా దానికి మీద వచ్చే సంక్షేమ కార్యక్రమాల మీద కూడా మరి అవగాహన చేసుకొని ఆ ఊరి ప్రాంత పెద్దల మీద వాళ్ళకు అభిమానం ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ల పాలన వాళ్ళు బాగా చేసుకోవాలి. వాళ్ళకు ఎమ్మెల్యేలుగా మరి అట్లా ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా సహకరించి మరి అందరం కలిసి మరి ప్రాంతం అభివృద్ధి, భౌగోళిక నియోజకవర్గ అభివృద్ధి చేసుకున్నామనే సందర్భంగా